ప్రైజ్ లార్డ్. ఈ దిన వాగ్దానము కీర్తనలు 121:5. నీ కుడి ప్రక్కన యెహోవా నీకు నీడగా ఉండును. ఎంత గొప్ప వాగ్దానాన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తూ ఉన్నారండి. ఆయన మన కుడి ప్రక్కన ఎల్లప్పుడూ కూడా నీడగా మనకి ఉంటాను అంటూ ఉన్నారు. దీని అర్థం ఏమిటి అంటే దేవుడు మనల్ని ఎల్లప్పుడూ కూడా విడవక ఎల్లప్పుడూ మనకి తోడుగా ఉంటారు. మన జీవితంలో మన శరీరముతో మన యొక్క నీడ అలాగనే ఉంటుంది, దానిని విడదీయలేము. అయితే దేవుడు అలాగనే మనకి ఉంటాను అంటూ ఉన్నారు. ఎంత గొప్ప వాగ్దానము దేవుడు మనకి అనుగ్రహిస్తూ ఉన్నారండి. మనకి నీడగానే ఎల్లప్పుడూ కూడా మనల్ని విడవక మనకి తోడుగా ఉండి నడిపిస్తాను అంటూ ఉన్నారు. ఏ పరిస్థితి వచ్చినప్పటికీ కూడా, ఎలాంటి కష్టకాలం వచ్చినప్పటికీ కూడా, ఎలాంటి ఇబ్బందులు వచ్చినప్పటికీ కూడా దేవుడు మనల్ని విడవక ఎల్లప్పుడూ కూడా మన ప్రక్కనే నీడగా మనకి ఉంటానని దేవుడు సెలవిస్తూ ఉన్నారు. దేవుని యొక్క వాక్యములోని ఆయన నీ పాదము త్రొట్టిల్లనియ్యడు, నిన్ను కాపాడువాడు కొనకడు. అవునండి, మన పాదము ఎల్లప్పుడూ కూడా త్రొట్టిల్లనివ్వకుండా ఎల్లప్పుడూ కూడా ఆయన మన ప్రక్కనే ఉండి మనల్ని కాపాడుతూ భద్రపరుస్తూ ఉంటారు. కాబట్టి మనము ఎల్లప్పుడూ కూడా దిగులు పడక, బాధపడక, ఎల్లప్పుడూ కూడా దేవుడు మనకి తోడై ఉన్నాడు, మనకి నీడగా ఉన్నాడు అని మనము ధైర్యముతో దేవుని వైపు చూసినప్పుడు మన జీవితము సాగిపోతుంది సాఫీగా. కాబట్టి దేవుడికి ఎల్లప్పుడూ కూడా మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు మన జీవితము, మన బిడ్డల భవిష్యత్తుని ఆయన యొక్క పాదాల దగ్గర ప్రతిదినము పెడుతూ నడవాలని దేవుడు సెలవిస్తున్నందుకు దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ దినమున పుట్టినరోజు, పెళ్లి రోజు, అనేక శుభదినములు చేసుకుంటున్న వారందరికీ కూడా నిండారిగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నానండి. మీ జీవితంలో దేవుని యొక్క ఆశీర్వాదము, ఆయన బహుమానము, ఆయన కాపుదల ఎల్లప్పుడూ కూడా మీకు అనుగ్రహింపబడునుగాక. ప్రార్థించుకుందామండి. యెహోవా దేవా, నా తండ్రి, నా ప్రభా, మీ కృపా కనికరాన్ని బట్టి నీకు వందనాస్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాను. ఎల్లప్పుడూ కూడా మా జీవితంలో నాయన మీ యొక్క కృపని నాయన ఉంచుతూ నాయన మాకు నీడగా ఎల్లప్పుడూ కూడా నా తండ్రి మాతోనే ఉండి నా ప్రభు మమ్మల్ని నడిపించే దేవుడు అని మరొక్కసారి నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ దినము నా పుట్టినరోజు, పెళ్లి రోజు, అనేక శుభదినములు చేసుకుంటున్న వారందరినీ దీవించండి, ఆశీర్వదించండి. మా కొరకు ప్రార్థించమన్న వారినైనా వారిని, వారి యొక్క బిడ్డల భవిష్యత్తుని, వారి ఆరోగ్యములు, వారి చేయ పనులు, వారి ఉద్యోగములు, ఇంకా ఏది కావాలనుకుంటున్నామన్నీ కూడా అనుగ్రహించండి. షుగర్, బీపీ, థైరాయిడ్, హార్ట్ ప్రాబ్లం, కిడ్నీ ప్రాబ్లం, ఎయిడ్స్, క్యాన్సర్, నరాల బలహీనత, పెరాలసిస్, గ్యాస్ట్రిక్ ట్రబుల్, ప్రతి విధమైన అనారోగ్యాన్ని నాయన తీసివేసి స్వస్థపరచండి నాయన. నా ప్రభా, హార్ట్ ప్రాబ్లంతో ఎవరైతే బాధపడుతున్నారో వారికి నాయన మీరే స్వస్థాన్ని గ్రహించండి, శీఘ్రంగా స్వస్థాన్ని గ్రహించండి. మీ కృపా కనికర దీవెనని అనుగ్రహించమని కోరుకుంటున్నాను. బిడ్డలైన వారి బిడ్డలు దయచేయండి, బిడ్డలకు సుఖమైన కాన్పు దయచేయండి, తల్లి బిడ్డ క్షేమం ఉండడానికి సహాయం చేయండి ప్రభా. యేసయ్యా నాయన నా ప్రభా, ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు దయచేయండి, ఉద్యోగాలు పోకుండా సహాయం చేయండి నా ప్రభు. నా యొక్క దేశ బోర్డర్స్లో నాయన శాంతి సమాధానంతో ఉండడానికి సహాయం చేయండి. ఏ సోల్జర్ కూడా ఎటువంటి ఇబ్బంది కానీ, ప్రాణ నష్టం కానీ వాటిల్లకుండా సహాయం చేయండి నా ప్రభు. నాయన భూమికి ఎటువంటి హార్మ్ఫుల్ అయినవి ఏది కూడా నాయన మానవుడు తయారు చేయకుండా, రసాయనాలు విడుదల కాకుండా నాయన మీరే సహాయం చేయమని కోరుకుంటున్నాను. మంచి వ్యాక్సిన్స్ రావడానికి సహాయం చేయండి నాయన. కరోనా కానీ ఏ వైరస్లు కూడా రాకుండా నాయన సహాయం చేయండి నా ప్రభు. మీ కృపను వేడుకుంటున్నానయ్యా, సహాయం చేయండి నా ప్రభు. బిడ్డలు చదువుకుంటుండగా తోడయ్యండి, బిడ్డలు ఆఫీసెస్కి వెళ్తూ ఉండగా తోడయ్యండి నా ప్రభు. నాయన నా తండ్రి, ఎల్లప్పుడూ కూడా నాయన మీ యొక్క కనికర దీవెన ప్రతి ఒక్క కుటుంబానికి అనుగ్రహించమని కోరుకుంటున్నాను. ఉదయ కాలమున నాయన మీ పాదాలు పట్టుకుంటుండగా నా ప్రభు ప్రతి కుటుంబానికి దీవెన, ఆశీర్వాదము రావడానికి మీరు సహాయం చేయమని కోరుకుంటూ ప్రతి బిడ్డను మీ పాదాల దగ్గర పెడుతూ నా ప్రభు, నా రక్షణ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార్, పరిశుద్ధాత్మ సదాకాలం మనందరికీ తోడై ఉండును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.